నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో కుంపినీపురం భోగాంజనేయ స్వామిగా వెలిసినటువంటి వరాహమూర్తి వరాహ ఆంజనేయ స్వామి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం. ఇక్కడ స్వామి చాలా మహిమాన్వితమైనటువంటి శక్తి గల స్వామివారు. కుంపినీపురం వరాహ ఆంజనేయ స్వామి దేవాలయం గురించి సమాచారం పెద్దగా సోషల్ మీడియాలో కానీ అదే లేదు. మనం లోపలికి వెళ్తే స్వామి అంటే పూజారి గారు ఏం చెప్తే అది మనం విందాం. సో స్వామివారి మాటలతోనే మనం విందాము. పోతే కుంపినీపురంలో శ్రీ భోగాంజనేయ స్వామి దేవాలయం ఉందని నాకు 2022లో తెలిసింది. సో అప్పుడు మనం వీడియో చేసాము. సో దానికి రెస్పాండ్ సరిగా రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో వీడియో కూడా తీసినాము. కుంపినీపురం గ్రామంలో 2 ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. అది ఒకటి మనకు తెలిసిందే వరాహ ఆంజనేయ స్వామి దేవాలయము, రెండవది పక్కన శివాలయం ఉంది. సో అయితే వాటిలో అంటే ఇది స్థానికంగా ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి చెందినటువంటి కుంపినీపురం దేవాలయం. కుంపినీపురం నందలూరు నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు చుట్టుపక్కల గ్రామాలైన పొత్తపి, బలిజపల్లి, చింతకాయలపల్లి, టంగుటూరులకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రం అన్నమాట. కుంపినీపురంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి యాత్రికులను ఎక్కువగా ఆకర్షిస్తుందన్నమాట. పోతే ఇక్కడ ఈ పక్కనే అంటే ఆ దేవాలయానికి కుడి కొంచెం పక్కనే శ్రీ రాఘవేంద్ర స్వామి మట్ట గోశాల అని ఒక ప్రదేశం ఉంది. సో ఇక్కడ సాధువులు కొంతమంది వస్తూ ఉంటారు. తత్వవేత్త అయినటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి బోధనలు ఇక్కడ ఆరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పారు వారు. పోతే ఇక్కడ గోశాల కూడా ఉందని మనం విన్నాము. అయితే నాకు తెలిసి ఆంజనేయ స్వామి వరాహ ఆంజనేయ స్వామిగా ఇక్కడ అవతరించడం అనేది చాలా ప్రత్యేకమైన విశేషము. సో మన చుట్టుపక్కల అంటే రాయలసీమలోనే ఇటువంటి దేవాలయం లేదు. స్వయం స్వయంభూలింగం అని అక్కడ స్వామివారు చెప్పారు. సో 1 అడుగుమైన ఉంటారు స్వామివారు. మామూలుగా సాధారణంగా గర్భగుళ్ళలో మనం చూస్తూ ఉంటాము. అది 2 అడుగుల నుంచి 3, 4, 5, 6 ఇట్లా విగ్రహాలు సైజుని బట్టి ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ప్రత్యేకం ఏంటంటే స్వామివారు జస్ట్ 1 అడుగుమైన ఉంటారు. అంటే ఎంత చిన్నదైతే అంత మహిమ గల శక్తి పవర్ ఉంటుందన్నమాట. సో అటువంటి పవర్ ఇక్కడ కూడా ఉంది. అందుకే స్వామివారికి కర్ణాటక నుండి భక్తాదులు వస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలప్పుడు. వారి చేతుల మీదుగానే అన్నదానాలు కూడా భారీగా జరుగుతూ ఉంటాయి అక్కడ. సో నగదు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. సో అటువంటి ఈ భోగాంజనేయ స్వామి యొక్క వరాహ స్వామి యొక్క మహిమలు ప్రపంచ ప్రఖ్యాతి కాంచాలని ఇంకా మనం కోరుకుంటాము. అలాగే ఇక్కడ ప్రత్యేకించి ఇప్పుడు చూస్తున్నది మనము స్వామివారి గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము. చుట్టూ హనుమాన్ చాలీసా యొక్క ఫొటోస్ ఉన్నాయి. స్టోరీ ప్లస్ బొమ్మలతో సహా బాగా నీట్గా చేసి పెట్టారు ఎవరో. చాలా సూపర్గా ఉన్నదండి. ఇప్పుడు మనం చూడాల్సింది ఇంకా లోపలికి వెళ్తాం, గర్భగుడిలోకి వెళ్తాం. స్వామివారు రాబోతున్నారు, అది ఓపెన్ చేశారు. సో మనం లోపలికి వెళ్తున్నాం, స్వామివారిని దర్శనం చేసుకుంటాం. అది ఆల్రెడీ పూజారి గారు వచ్చేసారు. అయితే ఇక్కడ మనం స్వామివారికి ఎదురుగా గరుడాల వారు అని ఉన్నారు అనుకుంటున్నాం కదా, కాదు. ఎందుకంటే విష్ణు దేవాలయం కాదు కదా. అందుకని అభయముద్రతో ఉన్నటువంటి స్వామివారే ఎదురుగా ఉన్నారు. 1 అడుగు పైన ఉన్నారు స్వామివారు కూడా ఇక్కడ కూడా. సో ఘంటానాదంతో మనం ముందుకెళ్తే పూజారి గారు మనకు హారతి ఇస్తారు. సో హారతి దర్శనం చేసుకొని హారతి గైకొని శ్రీ వరాహ ఆంజనేయ స్వామివారు హారతి ఇస్తున్నారు. హారతి దర్శనం చేసుకుంటాం. తదుపరి స్వామివారి మాటల్లో ఆ స్టోరీ విందాం, వారు ఏం చెప్తారో అది విందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అసలు చాలా ఈ మధ్య నేను చాలా వీడియో పెట్టలేకపోతున్నాను. సో సహకరించండి బ్రదర్స్.
ప్లీజ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎదురుగా ఫోటోలో ఉన్నారు కదా, వేరే ఈ యొక్క ఆంజనేయ స్వామి ప్రతిష్టాపనకు మూలకారకులు. ఇక్కడ గుడి నిర్మాణం జరగడానికి కూడా వారే మొట్టమొదటి స్వామివారు పూజారులు వీరు. సో వారి వల్లనే ఈ యొక్క గుడి ప్రతిష్టాపన జరగడం కానీ, ఇక్కడ నిర్మాణం జరగడం కానీ, ఇక్కడ స్వామి వెలయడానికి కారణం వారే అన్నమాట. వారికి స్వామివారు ఒక ప్రదేశంలో దొరికారు, అది కలలో వారికి చెప్పారు. సో ఆ విషయాన్నే మన పూజారి గారు మనకు సవిస్తరంగా వివరిస్తారు. సో వారి మాటల్లో మనం విందామా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, 200 సంవత్సరాల ఈ గుడి నిర్మాణం జరిగి 220 సంవత్సరాలు అయింది. 280 సంవత్సరాలు. 11వ తరం. స్వామి ప్రతిష్ఠ చేసింది ఈయన. వారి స్వామికి 2 పేర్లు ఉండే, వరాహ ఆంజనేయ స్వామి అంటున్నారు, బయట భోగాంజనేయ స్వామి. వాస్తవంగా స్వామి వచ్చి వరాహ రూపము. భోగాంజనేయ స్వామి పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ భోగం వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. భోగం వాళ్ళు డ్యాన్సులు చేస్తారు. వాళ్ళంతా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తారంటే అదే ఆంజనేయ స్వామి. ఏం ఆంజనేయ స్వామి అంటే భోగమోళ్ళంతా పోయి ఆంజనేయ స్వామి, భోగమోళ్ళు ఆంజనేయ స్వామి అంటారు. లాస్ట్లో భోగాంజనేయ స్వామి పేరు వచ్చేసింది. వాస్తవంగా వరారూపం స్వామి, వరాహాంజనేయ స్వామి. పేరు మార్చిన అనమాట. వరాహం అంటే అట్లా స్వామి వరాహ రూపం. పంచమిక ఆంజనేయ స్వామిలో రూపం వరాహ రూపం ఉంది కదా, ఆ రూపం. అంటే ఇక్కడ పుట్టిశిలేనా లేకపోతే? పుట్టుశిలే. ఇది పుట్టిశిల 220 ఏళ్ల కిందట ఈ విరామాపురం అప్పావరు అనే ఆయనకు స్వామి స్వప్నంలో వచ్చి పలానా చోట ఉద్భవించినాను, నన్ను వచ్చి ప్రతిష్ఠ స్వప్నం అయితే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఈ ఊరు బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉంది. కంపెనీపురం అని పిలిచేవాళ్ళు. జాగీర్దారులు ఊరు పాలించేవాళ్ళు. ఆయన వచ్చి చెప్పినాక అందరూ కలిసి దక్షిణ భాగంలో వెతుక్కుంటా పోతే లాస్ట్లో నీలావాణిని బ్రాహ్మణ కుటుంబం ఉండింది. అప్పట్లో ఊరగాయలు వచ్చి రాయిజాడీలో పెట్టేవాళ్ళు. రాయిజాడీలో దానిపైన మూతలు కూడా రాయి మూతలు పెట్టేవాళ్ళు. ఆయన ఇంట్లోకి వెళ్తున్నాడు, ఇక్కడ ఉన్నాడు స్వామి అని చెప్పేసి ఊరగాయ జాడి మూత తీసి చూస్తే మూత కింది భాగంలో స్వామి వెలిచారు. దక్షిణ ముఖం చూస్తా, దక్షిణ వైపు చూస్తా, కుడి చేతిలో కదా ఆయన నుంచి దెబ్బేస్తం ఇస్తా స్వామి విగ్రహం ఉద్భవమైంది. అప్పావరు ఆయనే ప్రతిష్ఠ చేశారు స్వామిని. ఈ ప్రతిష్ఠ అయినాక పక్కన చూడండి ఉత్సవమూర్తి. ఉత్సవమూర్తి కావాలనుకుంటుంటే ఇంకొక ఫ్యామిలీ జీవుడి వంశస్థులు వాళ్ళు ఉత్సవమూర్తి మేము ఏర్పాటు చేస్తామని మూలమూర్తిని సంకల్పం చేసుకొని విగ్రహం తయారు చేసి ఇవ్వాలని సంకల్పం చేసుకొని బయలుదేరినారు. వెళ్తూ అక్కడ మార్కాపురం దగ్గర కంబం చెరువు అని ఉంది. ఆ చెరువు దిగి సందే వాచుకుంటే వాళ్ళకు ఏ విగ్రహం అయితే కావాలో ఆ విగ్రహం అక్కడ దొరికింది. కంబం చెరువు. మార్కాపురం అంటే పెట్టారు. కంబం చెరువు దొరికింది. మనకు కావాల్సిన విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టేసాం. కంబం చెరువులో ఆ విగ్రహం దొరికింది. ఉత్సవం ఎందుకండి 9866411534. సో ఇక్కడ ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి సార్? మాఘమాసంలో మాఘశుద్ధ సప్తమి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు జరుగుతాయి. అంటే జనవరి ఎండింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వస్తుంటుంది సంవత్సరం. జనవరిలో వచ్చింది. 41 రోజు 21 10 రోజులు జరుగుతాయి. 10 రోజులు సప్తమి నుండి పౌర్ణమి వరకు. మీ పేరు ఒకసారి ఓకే ఫ్రెండ్స్, స్వామి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత ఉత్తరాది మఠం అని ఇక్కడ ఉంది, శ్రీ ఉత్తరాది మఠము అని. ఈ మఠం లోపలనే శివాలయం ఉంది, అమ్మవారి గుడి ఉంది, విఘ్నేశ్వరుడి ఆలయం ఉంది, గురువర్యుల యొక్క విగ్రహం ఉంది. సో అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు, చిన్న ఆంజనేయ స్వామి, ఉత్తరాది ఆంజనేయ స్వామి ఏమో అంటారు. మరి లోపల చూద్దాం, స్వామిని పలకరించి ఒక విశేషాలు తెలుసుకుందాం. ఇది ఇక్కడ గురువర్యులు అంట.
పేరు చెప్పారు కొంచెం. ఓకే, సత్య ప్రమోదులు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క మఠం ఇది. వారు అక్కడ మఠాన్ని ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్తా ఉంటే తాళం చెవులు లేవని, వారు తాళం చెవులు ఉన్నవారు బయట ఉన్నారు ఎక్కడో. సో అందుకని మనం వచ్చేసినాము బయటికి. ఇకపోతే మనము అగ్రహారం చూడబోతున్నాము. సో అగ్రహారం ఒకసారి చూసి ఎలా ఉందని చెప్పండి. ఒకరవ మన భోగాంజనేయ స్వామి, వరాహాంజనేయ స్వామి యొక్క ఊరు.
మారదే మారు వాడు ఆ పవర్ ఉంది కాబట్టి అక్కడ తోడితే వస్తాయి రెండు సాంప్రదాయాన్ని పద్ధతులు చేయడం బయట ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ వరాహ ఆంజనేయ స్వామి వారి యొక్క రథము. బ్రహ్మోత్సవాలప్పుడు అలంకరణ చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. సో జగన్నాథ రథస్వామికి ఎలా అలంకారం చేస్తారో ఆ విధంగా చేస్తారు ఇక్కడ. కానీ జనాభా కూడా అద్భుతంగా వస్తారు. లాస్ట్ ఇయర్ అదే 3 ఏళ్ళ కిందట నేను చేసిన వీడియోలో చూడాలి. సో వీలైతే ఆ యొక్క లింకుని కూడా దీంట్లో పెడతాను. సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. అదే చూడండి రాజుగాపురము స్వామివారిది. సో ఇంతటితో మన వీడియో యొక్క విశేషాలు సంపూర్ణము. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఫ్రెండ్స్, సపోర్ట్.